నెలకి రిలీజ్ చేసాము మేము. సెప్టెంబర్ 15ని స్టార్ట్ చేసాము, జనవరి 14వ తారీఖున సినిమా రిలీజ్ చేసాము. సో ఇట్ ఈస్ అ అన్బిలీవబుల్ ఫీట్. అండ్ ఆ క్వాలిటీతో కానీ ఆ టైంకి రిలీజ్ చేయడం, ఇది ఈ క్రెడిట్ అంతా నా టీంకి వెళ్తుంది. స్టార్టింగ్ విత్ కళ్యాణ్ కృష్ణ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, మై విఎఫ్ఎక్స్ టీమ్, అన్నపూర్ణ విఎఫ్ఎక్స్ టీమ్, జునేద్, సివి రావ్, అండ్ ఎడిటర్ విజయ్, అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి. వీళ్ళందరూ వాళ్ళే కాదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మహేంద్ర, ఆనంద్, సీను వాళ్ళు, అండ్ మేకప్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి. అసలు ఇది మా సినిమా, ఇది మా సొంత సినిమా, మేము పండక్కి రిలీజ్ చేయాలి, నాగార్జున గారు పట్టారు రిలీజ్ చేయాలి, ఆయన మాట నిలబెట్టాలి అని చెప్పి అందరూ ఎవరు ఇసుక్కోకుండా రాత్రింబవళ్ళు పనిచేశారు. అండ్ పనిచేసి ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఆల్మోస్ట్ 80 days నాన్ స్టాప్ షూటింగ్ చేసాము. ఏదో మధ్యలో సండేస్ బ్రేక్ ఇస్తాం తప్పితే నాన్ స్టాప్ షూటింగ్ చేసాము. అండ్ మా దట్ ఈస్ ఐ రియలీ ఎప్పుడు రుణపడి ఉంటాను వీళ్ళకి. అండ్ ఐ థ్యాంక్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్, అందరి ముందు. అండ్ అలాగే మా పబ్లిసిటీ టీమ్, కాన్సెప్ట్ కానీ, పిఆర్ఓ శేఖర్ వంశీ కానీ, అండ్ ఎవరున్నారు ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఎవ్రీబడి వర్క్ టుగెదర్. నివేదిత అండ్ జీ స్టూడియోస్ వాళ్ళు, జీ స్టూడియో వాళ్ళు, అండ్ ప్రసాద్ గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు. అండ్ ఆయన ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారో, రష్ ఎడిట్ చూపించినప్పుడల్లా బ్రహ్మాండంగా ఉంది, ఫ్యాంటాస్టిక్గా ఉందని వాళ్ళు చెప్పడం, చూపించినప్పుడల్లా అండ్ ఎంకరేజ్ చేయటం. అందరికీ మించి నాకు సత్యానంద్ గారు, ఆయన మాకు స్క్రీన్ ప్లే చేశారు. ఆయనకి సత్యానంద్ గారు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందే వచ్చేసారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా వాడుకున్నాం మేము. అండ్ ఆయన రోజు గైడ్ చేయటం, మమ్మల్ని మాతో పాటు మైసూర్ వచ్చి సీన్స్ షూట్ చేసే ముందు ఆయన కూడా మళ్ళీ ఒకసారి చూసుకుని కళ్యాణ్ కృష్ణతో డిస్కషన్ పెట్టుకుని, ఈ కళ్యాణ్ కృష్ణే కదా అంతా రాసేది, పెట్టుకుని దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని సెట్ రైట్ చేసి చేయటం. అలాగే జీకే మోహన్, ఎవ్రీబడి ఇదేంటో ఒక ప్రేమతో ఈ సినిమాని తీశారు. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. చాలా ఈ సంక్రాంతి అంటే మాకు అంత ఇష్టం కాదు అన్నపూర్ణలో. అండ్ అలాగే నాన్నగారి సినిమాలన్నీ ఆయన ఎప్పుడూ అంటుండేవారు, సంక్రాంతికి రిలీజ్ చేయాలి నేను అని. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉండేది. అండ్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ హిట్స్ దసరా బుల్లోడు, పక్కా రూరల్ నేటివిటీ సినిమా సంక్రాంతి రోజునే రిలీజ్ అయింది, జనవరి 14. అది అలాగే మేము ఈ సినిమా కూడా జనవరి 14 రిలీజ్ చేసుకున్నాం. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు తెలుగు వాళ్ళు మాకు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు వీళ్ళందరి గురించి ఎందుకు కూర్చోబెట్టి చెప్పాను అంటే, ఆర్టిస్టుల గురించి ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు యాక్చువల్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫిల్మ్, మాకు ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసింది వీళ్ళందరి మూలంగా. వీళ్ళందరూ వెనకాలండి నడిపించారు, అందుకని చేస్తున్నాను. అది ఎంత సక్సెస్ అయిందంటే ఇందాకే చెప్పలేకపోయాను. పొద్దున కలెక్షన్స్ వస్తున్నాయి. ఫైనల్గా దే హ్యావ్ గివెన్ మీ, ఇప్పుడే పంపారు, 17.5 crores గ్రాస్ ఫిగర్. ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా అంతా కలిపి 17.5 crore గ్రాస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫర్ అస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. అండ్ థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే ప్లీజ్ అడగచ్చు. కొంచెం డబ్బులు కూడా ఇవ్వమంటారా? కాంట్రిబ్యూషన్ అంటే ఏం లేదు, ఐ జస్ట్ గైడెడ్ దెమ్. వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా పోట్లాడుకుని చాలా జోకులు జరిగినట్టున్నాయి, నాకు చెప్పలేదు. బట్ అవి బయటికి రాకుండా, ఆ ఈగోలు బయటికి రాకుండా అందరూ పనిచేయండి అని బెత్తం పట్టుకుని కూర్చున్నాను నేను. అంటే సీక్వెల్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ క్యారెక్టర్స్ని మార్చకూడదు. ఆ క్యారెక్టర్స్ని మారిస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ సినిమాలో ఏం నచ్చింది? బంగారరాజు క్యారెక్టర్ నచ్చింది, సత్యభామ క్యారెక్టర్ నచ్చింది.
అవన్నీ మీకు అతుకుపోయాయి. ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది. సో ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది. అది పెట్టుకుని ఎట్లా దీన్ని కొంచెం కథ స్క్రీన్ ప్లే మారాలి అంటే ఏం చేయాలి. ఆ సినిమాలో మేము ఫస్ట్ ఫిల్మ్లో యూత్ లవ్ స్టోరీ అనేది మిస్ అయ్యాం. ఈ సినిమాలో ఒక యూత్ లవ్ స్టోరీ ఉంటే ఆల్రౌండ్ సినిమా అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసుకుని దెన్ అఫ్కోర్స్ చైతన్య ఎందుకు పిక్ చేసాం. అఫ్కోర్స్ మన తెలుగు వాళ్ళకి కానీ ఎక్కడైనా ప్రపంచంలో ఏం చూసినా నాకు నా అబ్బాయి ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆ బ్లడ్ లైన్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది ఆటోమేటిక్గా నేను తన్ని మనవడు అన్నా కొడుకు అన్నా కూడా ఇమ్మీడియట్గా అది పెద్ద మేము కష్టపడవసరం లేదు చెప్పడానికి. తను ఉండి ఇంకోళ్ళని తీసుకుని నేను చేయలేను. అది తను ఉన్నప్పుడు తన్నే తీసుకోవాలి. సో ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, నన్ను అడిగారు కూడా ఎందుకు చైతన్యనే తీసుకున్నారని. ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇది సోగ్గాడే చిన్నదైన నా సినిమాలో తను నా మనవడు. సో అది ఆ బంధం ఉండాలి. సో అది వర్కౌట్ అయింది బాగా. సోలోగా పెర్ఫామ్ చేస్తుంది సోలోగా డెఫినెట్గా అడ్వాంటేజ్ అండి. నేను అది లేదు అన్ను అడ్వాంటేజ్ వచ్చింది. బట్ నా అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలని మైండ్లో పెట్టుకుని తీసిన సినిమా. నేను ఒక పాన్ ఇండియా సినిమా అంటే నేను రిలీజ్ చేసేవాడిని కాదండి. ఐ కుంట్ హ్యావ్ రిలీజ్డ్ పాన్ ఇండియా సినిమా అంటే ఇది అందరూ చూడాలి అనుకున్నప్పుడు ఐ కుంట్ హ్యావ్ రిలీజ్. కరెక్ట్ ల్యాండింగ్ కాదు. ఇప్పుడు కూడా నాకు కరెక్ట్ ల్యాండింగ్ కాదు. ఒమిక్రాన్ ఇదంతా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఎ రైట్ ల్యాండింగ్. బట్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ లేదు. బట్ ఒమిక్రాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు అది జలుబు జ్వరం అన్నట్టు అని మొదలుపెట్టేశారు. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ డిక్లేర్ చేస్తున్నాయి. స్పెయిన్ డిక్లేర్ చేసేసింది, యూరోప్ డిక్లేర్ చేయబోతుంది, ఇంగ్లాండ్ డిక్లేర్ చేయబోతుంది దట్ ఇట్ ఈస్ జస్ట్ అ కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ. అండ్ సో డెఫినెట్గా సంక్రాంతి సోలో ఫిల్మ్ అనేది డెఫినెట్ అడ్వాంటేజ్. ఐ యాక్సెప్ట్ ఇట్. సార్ నాగార్జున గారు అయితే హలో సార్, బిఫోర్ రిలీజ్ మీరు క్రెడిట్ అంతా నా చైతన్య గారికే అని చెప్పారు. బ్లాక్ బస్టర్ అయితే రిలీజ్ తర్వాత ఇప్పుడు చైతన్య గారు నాన్నగారికే క్రెడిట్ అంతా అంటారు. దాన్ని మీ ఫీలింగ్? తండ్రి కొడుకులు అలా చెప్పుకుంటారు కదండి. ఆ మాత్రం చెప్పుకోకపోతే ఎట్లా? ఆ మాత్రం చెప్పుకోవాలి కదా. మనసులో ఏమున్నా సరే బయటికి అలా చెప్తాం. సో మీ ఇద్దరు ఎలా చేశారు సార్? అంటే ఒకే ఫిల్మ్లో ఇద్దరు యాక్ట్ చేయాలి ఒకేసారి. నన్ను అడుగుతున్నారు. మీరు ఇద్దరు బోత్ సార్, చైతు గారు మీరు ఇద్దరు. యాక్చువల్లీ నేను సీనియర్ బంగారు రాజులానే యాక్ట్ చేశాను. అది నాకు పెద్ద తేడా ఉండదు. తనకే ఛాలెంజ్ ఈ రోల్ యాక్చువల్గా.